హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఏంటి ఇలా హాయ్ చెప్పి ఎక్కడికి స్టార్ట్ అయ్యామనుకుంటున్నారా? లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఒక స్పెషల్ అకేషన్ ఉందని. ఆ స్పెషల్ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుందామని ఇలా మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మమ్మీ, డాడీ, నేను కలిపి నానమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఆ స్పెషల్ అకేషన్ ఏంటి అనేది ఇప్పటికి మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మమ్మీ డాడీ వాళ్ళది 5th వెడ్డింగ్ యానివర్సరీ. సో అది సెలబ్రేట్ చేసుకుందామని ముందు రోజు ఇలా నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వాళ్ళ మా జర్నీ స్టార్ట్ అయ్యాక చిన్నగా వీడియో అయితే తీసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే, అంటే మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు అన్నమాట. నానమ్మ ఇలా కేక్ కటింగ్ కోసమని టేబుల్ నెల అయితే రెడీ చేశారు. ఫైనల్ గా మమ్మీ డాడీ వచ్చి క్యాండిల్ వెలిగించి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ ఇలా కేక్ కూడా కట్ చేశారు. వదిన, బావ, నేను ముగ్గురం కట్ చేస్తామన్నాము. సో మమ్మీ డాడీ ఇలా కేక్ కట్ చేశాక మేము కూడా కేక్ అయితే కట్ చేసాము. మమ్మీ డాడీ ఇలా కేక్ కట్ చేయంగానే వదిన, బావ, నేను ముగ్గురు కేక్ తినడానికి అయితే రెడీ అయిపోయాము. సో ఫస్ట్ డాడీ మా ముగ్గురికి ఇలా కేక్ అయితే తినిపించారు. కేక్ డీటెయిల్స్ వచ్చేసి అనపతి సాయి స్వీట్స్ అండ్ బేకరీలో చేయించాము. ముందు రోజే నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, వస్తూ కేక్ తీసుకొని అయితే వచ్చాము. యాక్చువల్గా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మార్నింగ్ నుంచే ప్లాన్స్ ఉన్నాయి. సో ఎర్లీగా కేక్ కట్ చేద్దామని ముందు రోజే కేక్ అయితే తీసుకొచ్చాము. కేక్ టేస్ట్ వచ్చేసి ఎప్పట్లాగే చాలా చాలా ఎమ్మీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ అయితే జరిగింది. మమ్మీ కేక్ తినిపిస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తే డాడీ సింపుల్గా సేమ్ టు అని చెప్పేశారు. సో మమ్మీ అందుకని అలా నవ్వుతుంది. ఆఫ్టర్ దట్ నానమ్మ ఇలా మమ్మీకి డాడీకి ఇద్దరికి కుంకుమ బొట్టు అయితే పెట్టారు. నానమ్మ తాతయ్య దగ్గర మమ్మీ డాడీ ఇలా ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాక డాడీ నానమ్మ కేక్ తినిపించడానికి అయితే ట్రై చేశారు. నానమ్మ నాన్ వెజ్ తినరు. సో ఎగ్లెస్ అయినా సరే కేక్ తినను అనేసరికి డాడీ ఇలా కొద్దిగా పెడతానని మొత్తం నోట్లో అయితే పెట్టేశారు. ఫైనల్ గా ఆ రోజు అయితే మా నానమ్మ కేక్ తిన్నారు. సో మొత్తానికి ఇలా ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నారు. ఆ రోజు మమ్మీ డాడీ ఇద్దరు అనుకోకుండా సేమ్ కలర్ కాంబో డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు. మమ్మీ డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసి వల్లిపిన్ని బర్త్డే షాపింగ్ బ్లాగ్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది మీకు. సో ఆ రోజు వల్లిపిన్ని బర్త్డే షాపింగ్ అని వెళ్ళి మమ్మీకి కూడా డ్రెస్ తీసుకున్నాం కదా, సేమ్ మంత్లోనే వెడ్డింగ్ యానివర్సరీ. సో అందుకోసమని ఇలా డ్రెస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వల్లిపిన్ని బర్త్డే షాపింగ్కి వెళ్ళి మమ్మీ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది. ఫస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాక నెక్స్ట్ డ్రెస్ అయితే తీసుకుంది. అనుకోకుండా రెండింటికి చాలా బాగా మ్యాచ్ అయ్యింది. సో మమ్మీకి కూడా బాగా సెట్ అయింది అనిపించింది. ఇక్కడ మా అత్తమ్మ కూడా మమ్మీ డాడీకి కేక్ అయితే పెడుతున్నారు. ఇప్పటి వరకు వ్లాగ్ అంతా అత్తమ్మనే షూట్ చేశారు. లాస్ట్లో ఇలా నానమ్మ షూట్ చేస్తుంటే అత్తమ్మ వచ్చి కేక్ అయితే తినిపించారు. ఫైనల్గా ఇలా అత్తమ్మ కెమెరా ముందుకు అయితే వచ్చారు. నెక్స్ట్ మమ్మీ డాడీ కోసమని ఇలా ఒక గిఫ్ట్ కూడా తీసుకుంది. గిఫ్ట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాము. ఈ లోపు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. చెప్పాను కదా, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచే చాలా ప్లాన్స్ ఉన్నాయని. సో మార్నింగ్ 7-7:30 కల్లా కేక్ కటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇలా అందరం కలిపి బయటకు అయితే వెళ్తున్నాము. తాతగారు బైక్ మీద వస్తుంటే ఇలా మేము అందరూ కార్లో అయితే వెళ్తున్నాము. ఈ ప్లేస్కి ఆల్రెడీ నా చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాము. డాడీ అయితే రాలేదు. సో డాడీ ఈ ప్లేస్కి రావడం ఇదే ఫస్ట్ టైం. డాడీ, వదిన, బావ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ ఈ ప్లేస్కి ఒకసారి అయితే వెళ్ళాము. అలా వెళ్తుంటే ఇలా హార్స్ కూడా కనిపించింది. మమ్మీ దాన్ని కూడా వీడియో అయితే షూట్ చేసింది. అందువేలో ఇలా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామికి బయట నుంచే దండం పెట్టేసుకుని మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేము వెళ్ళింది సండే. ఆ రోజు చూడండి చాలా క్రౌడ్ ఉన్నారు. గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే అంత టైం లేదు. అలా చేస్తే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాల్సిన టైంలో అయితే వెళ్ళలేము. సో అందుకని ఇలా బయట నుంచి దండం పెట్టేసుకుని మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అలా వెళ్తూ రావులపాలెం అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, రావులపాలెంలో ఆర్కే టిఫిన్స్ చాలా ఫేమస్ కదా. ఇందులో టిఫిన్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీలో ఎవరైనా టేస్ట్ చేశారా? మేమైతే ఒకసారి టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఈసారి మీలో ఎవరైనా రావులపాలెం వెళ్తే ఒకసారి ఆర్కే టిఫిన్స్లో టిఫిన్స్ అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. ఇలా రావులపాలెం మెయిన్ రోడ్ మీదకి రాగానే ఇక్కడ చూడండి ఎంతమంది పూలు అమ్ముతున్నారో. అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎర్లీ మార్నింగే కదా, వచ్చేటప్పుడు తీసుకుందామంటే ఒక్కళ్ళు కూడా లేరు. ఉన్నా కానీ మొత్తం అన్నీ వాడిపోయి అయితే ఉన్నాయి. ఇలా రావులపాలెం రాగానే చాలా మంది అరటికాయలతో అయితే దర్శనం ఇస్తూ ఉంటారు. రావులపాలెంలో అరటిపళ్ళు మార్కెట్ చాలా ఫేమస్ కదా. అరటిపళ్ళులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనం
మనం రావులపల్లి మార్కెట్లో అయితే చూడొచ్చు. సో ఫైనల్లీ అలా 2.5 hours జర్నీ చేశాక మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చెప్పలేదు కదా. మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇలా టెంపుల్కి రాగానే కార్ పార్క్ చేశాక పక్కనే ఇలా గోశాల అయితే ఉంది. చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ గోశాలలో చాలా రకాల ఆవులు అయితే ఉన్నాయి. పొట్ట భలే ఉంది కదా. సో అందుకని మమ్మీ దీని స్పెషల్గా వీడియో అయితే తీసింది. టెంపుల్కి స్టార్ట్ అయ్యాక జర్నీలోనే నిద్రపోయాను. సో అందుకనే డాడీ నన్ను ఇలా ఎత్తుకుని టెంపుల్కి అయితే తీసుకువెళ్తున్నారు. సో డాడీ ఇలా నన్ను తీసుకుని ఫ్రంట్ వెళ్తుంటే మిగతా వాళ్ళందరూ మమ్మల్ని ఫాలో అయిపోతున్నారు. ఇక చూడండి ఎన్ని కార్స్ అండ్ బైక్స్ ఉన్నాయో. ఆ రోజు సండే అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు. ఇంకా సాటర్డే వెళ్తే ఏమవునో మా పరిస్థితి. టెంపుల్కి కొంచెం దూరం నుంచి ఇలా చాలా రకాల టాయ్ షాప్స్ అయితే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు పడుకుండిపోయింది కదా. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఈ షాప్లో అయితే షాపింగ్ చేసాము. ఏమేమి షాప్ చేసామో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాము చూడండి. ఇలా టెంపుల్కి రాగానే ఫస్ట్ కళ్యాణకట్టుకు అయితే వెళ్ళాము. ఆ రోజు వదినకి బావకి ఆ టెంపుల్లో 3rd టైం గుండె అయితే చేపిస్తున్నారు. సో అందుకనే దుర్ముహూర్తం రాకుండా ముందరే టెంపుల్కి అయితే వెళ్ళిపోయి ఇలా తల అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూసారా గోదావరి రివర్ వ్యూ ఎంత బాగుందో కదా. గోదావరి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ గోదావరి ఒడ్డునే కళ్యాణకట్టు అయితే ఉంది. సో టెంపుల్ నుంచి ఇలా గోదావరి దగ్గరికి వచ్చి తల అయితే ఇచ్చేసాము. ఇక్కడ చూడండి టెంపుల్ దగ్గర నుంచి గోదావరి చాలా డిస్టెన్స్ అయితే ఉంది. మేము అదంతా వాక్ చేసుకుని వెళ్ళాము. కార్ ఎక్కడో దూరంగా పెట్టించేశారు. ఇక్కడ ఈ బాక్సెస్ లో ఉన్న ఐటమ్స్ మీకు ఏమన్నా తెలుసుంటే ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అవి కోనసీమలో చాలా ఫేమస్. మమ్మీ ఆ స్వీట్ బాక్స్ కావాలని అడిగితే డాడీ వెళ్ళేటప్పుడు అయితే తీసుకున్నారు. సో ఫైనల్గా ఇలా నామం బట్టి పెట్టించేసుకుని టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఆ రోజు సండే అయినా సరే చూసారా ఎంత జనం అన్నారో. దర్శనం అవ్వడానికి చాలా టైమే పట్టుద్ది అనుకున్నాము. ఫైనల్గా అలా కాసేపు వెయిట్ చేయగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే డాడీకి మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది కదా. సో ఆ గిఫ్ట్ని దేవుడి దగ్గర పెట్టిద్దామని ఇలా టెంపుల్కి అయితే తీసుకొచ్చింది. పూజారి గారు దేవుడికి పెట్టించి మళ్ళీ డాడీకి అయితే ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మమ్మీ అయితే. అంత జనంలో ఆ గిఫ్ట్ని స్వామివారికి చూపించి తీసుకోవడం అనేది జరుగుద్దా జరగదా అని చాలా టెన్షన్ పడింది. లక్కీగా ఇలా జరిగేసరికి మమ్మీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. సో అలా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక నానమ్మ మా అందరి కోసమని సేమియా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. సో ఇలా ఆలయ ప్రాంగణంలో కూర్చుని సేమియాని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఈ పాప ఎదరో కావిడ మోకాళ్ళ మీద నడుస్తూ ప్రదక్షిణలు చేస్తుంటే ఈ పాప కూడా సరదాగా వెనకైతే వెళ్తుంది. కానీ అలా మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేయడం చాలా కష్టం. పాపం ఆవిడ ఆ వయసులో అంతలాగా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. సో ఫైనల్గా ఇలా మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు అనుకోకుండా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరిగింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే లడ్డు కంపల్సరీ కదా. సో మొత్తానికి దర్శనం అయిపోయాక ఇలా లడ్డూలు తీసుకోవడానికి అయితే వచ్చేసాము. లడ్డూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఫైనల్గా ఇలా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి నాకు ఇష్టమైన ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను టాయ్స్ కొనిపించుకోవడానికి. చూడండి ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయో. మమ్మీ ఇలా ప్లాన్స్ తీసుకుందామని చూసింది కానీ సమ్మర్ సీజన్ కదా బ్రతుకుతీయో బతుకవో అని అంత డేర్ చేయలేదు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే రోజ్ ప్లాంట్ తీసుకున్నాము. అదైతే చాలా పూలు పూస్తుంది ఇప్పుడు. మొత్తానికి అలా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక చూసారా ఏం షాప్ చేసామో చూపిస్తామన్నాం కదా. ఇదే బుడగలు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా బుడగలు కనుక్కోవడం అయితే కామన్. బుడగలు అంటే అంత ఇష్టం అని నాకు. ఫైనల్గా అలా నిమిషోడా కూడా తాగేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేసరికి ఇంకా కార్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి. వచ్చే కార్సే కానీ వెళ్ళే కార్స్ అసలు ఒక్కటి కూడా కనిపించలేదు. ఆ రోజు అంత రష్గా అయితే ఉంది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి వెళ్ళాం. కానీ వచ్చేటప్పుడు డాడీ నేను మమ్మీ మాత్రమే వచ్చాము. మిగతా వాళ్ళందరూ కూడా మావయ్య వాళ్ళ కార్లో అయితే వెళ్ళిపోయారు. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది గెస్ చేయండి. లేదంటే పార్ట్ 2 వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ వీడియో చాలా లెందీగా ఉందని 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ పార్ట్ 1 అనమాట. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాము. ఇంక ఈ స్వీట్ నేమ్ వచ్చేసి కోనసీమ ఫేమస్ గరాజీలు లేదంటే పిచ్చికూళ్ళు అని కూడా పిలుస్తారు. సో ఫైనల్గా ఇలా మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ పార్ట్ 1 ఇలా అయితే ఎండ్ చేస్తున్నాము. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. బాయ్ బాయ్.